ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. దొంగ పోలీసులు లొంగిపోయారు. సాయి కృష్ణ, బెజవాడ సాయి కృష్ణ అలియాస్ పిల్లసాయి కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సిఐ నాగరాజును ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి సిట్ అధికారులు ఇప్పటికే జైలు పాలు చేశారు. అయితే ప్రస్తుతం ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఎవరైతే సిఐ నాగరాజుకు అనుంగు శిష్యులుగా తనకున్న ఇద్దరు, ఎవరైతే నాని కావచ్చు, అశోక్ కావచ్చు, వీరిద్దరు కూడా ఈరోజు ఏసీపీ కార్యాలయం ఎదుట, సౌత్ జోన్ ఏసీపీ మానస ఎదుట లొంగిపోయారు. అయితే వీళ్ళ కోసం ప్రత్యేకమైన బలగాలు సిట్ ఆధ్వర్యంలో ఒక బృందం హైదరాబాద్కి, మరొక బృందం బెంగళూరుకి వెళ్ళి అక్కడ తనిఖీలు చేపడుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క కేసు పరిణామం తీవ్రత దాల్చినప్పుడు వీళ్ళిద్దరు కూడా అబ్స్కాండ్కి వెళ్ళిపోయారు. సిఐ నాగరాజు దొరికినప్పుడే వీళ్ళిద్దరు అబ్స్కాండ్కి వెళ్ళిపోయారు. ఎక్కడున్నారు, ఏం సంగతి అనే విషయాలు ఎవరు కూడా చెప్పలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగినా కానీ మాకు తెలియదంటే మాకు తెలియదని చెప్పిన పరిస్థితి. సో దీనికోసం ఈ కేసులో అయితే సాయి కృష్ణను లాకప్లో చంపేశారు అనే విషయం క్లారిటీ వచ్చినప్పటికీ కూడా చంపిన తర్వాత సాయి కృష్ణ డెడ్ బాడీని మాయం చేసిన ఈ నలుగురు నిందితులు ఎవరైతే ఉన్నారో దొంగ పోలీసులు వీళ్ళు. సో వీళ్ళు ఎక్కడ మాయం చేశారు, అసలు డెడ్ బాడీని ఎక్కడైనా దాచారా, లేదంటే ఏదైనా కాల్ చేశారా, పూడ్చిపెట్టారా అనే కనీస సమాచారం ఆ కుటుంబ సభ్యులకు ఇవ్వలేదు, ఇటు సిట్ అధికారులకు ఇవ్వలేదు, అటు కోర్టుకు నివేదించలేదు. సో ఈ కేసులో కీలక పరిణామం అంతా కూడా ఈ డెడ్ బాడీ చుట్టే చోటు చేసుకుంది. సో ఈరోజు ముఖ్యంగా ఈ ఎవరైతే ప్రధాన నిందితులుగా ఇటు సిఐ నాగరాజుకు ప్రధానమైన ఒక పిఏగా వ్యవహరిస్తున్న నాని కావచ్చు, మరోవైపు హెడ్ కానిస్టేబుల్ అశోక్ కావచ్చు, వీరిద్దరితో పాటు సిఐ నాగరాజుకు సంబంధించిన స్నేహితుడు సురేష్, వీళ్ళ ముగ్గురిని కీలకంగా విచారిస్తేనే వీళ్ళకి సంబంధించి డెడ్ బాడీకి సంబంధించిన కీలకమైన అంశాలు బయటకు వచ్చే పరిణామం అయితే కనిపిస్తుంది. ఎట్టకేలకు వీళ్ళ కోసమే, వీరిద్దరి కోసమే ప్రత్యేకమైన టీమ్స్ అటు హైదరాబాద్, బెంగళూరుకు వెళ్ళినప్పటికీ కూడా ఎలాంటి ఆశించిన ఫలితం లభించలేదు. అయితే ప్రస్తుతం వీళ్ళిద్దరూ స్వయంగా వచ్చి లొంగిపోవడంతో సిట్ అధికారులు కూడా ఏసీపీ మానసకు ఆదేశాలు జారీ చేశారు. ఏ క్షణాన వాళ్ళిద్దరూ లొంగుపాటుకు గురైనా కానీ వెంటనే సిట్ కప్పచెప్పాలని చెప్పిన నేపథ్యంలోనే వీరిని సిట్ విచారణకు పంపించడం చూస్తున్నాం. సో ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క మే 6న ప్రారంభమైన ఈ కేసు, అంటే ఎందుకోసం అసలు ఏ కేసులో బెజవాడ సాయి అలియాస్ పిల్ల సాయిని అదుపులోకి తీసుకున్నారు, ఎక్కడెక్కడ తిప్పారు, ఏ పోలీస్ స్టేషన్లో విచారణ చేపట్టారు, ఎక్కడ అంటే తనను తీవ్రంగా విచారణ పేరుతో థర్డ్ డిగ్రీ ఎక్కడిచ్చారు, ఎలా గాయపరిచారు, ఎలా మరణించాడు అనే ఈ కీలకమైన అంశాలు, అంటే పిన్ టు పిన్ మొత్తం కూడా ఈ కేసులో ఏమేం జరిగింది పాయింట్ టు పాయింట్ చెప్పే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే సిఐ నాగరాజును సిట్ వేర్వేరుగా విచారణ చేపట్టినప్పటికీ కూడా ఏది అడిగినా కానీ నాకు తెలీదు, కేవలం ఏది అడిగినా నాకు తెలియదు అనే ఆన్సర్ మాత్రమే ఇచ్చిండు. సో ఇప్పుడు వీళ్ళు కూడా అదే తరహాలో మాకేం తెలియదు, నాగరాజుకే తెలుసు అంటారా, లేదంటే మేమంతా కలిసే ఈ యొక్క పాపాన్ని కొడిగట్టినాం, సాయి కృష్ణను విచారణ పేరుతోటి చంపేసినామని చెప్తారా? లాకప్ డెత్ అయిన సాయి కృష్ణ విషయంలో ఆ తల్లిదండ్రులకు ఎలాంటి ఆన్సర్ ఇస్తారు? ఇప్పటికీ ఆ కోర్టులో తీవ్రమైన అంటే దీనికి సంబంధించి కోర్టు చాలా క్లియర్గా మానవ హక్కుల సంఘం కూడా చెప్పింది, ఈ కేసులో సాయి కృష్ణకు సంబంధించిన అస్థికలు, ఆ బూడిదే ఖచ్చితంగా కుటుంబ సభ్యులకు వారంలో ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. దీనిపైన కూడా ఓ పెద్ద చర్చ అయితే జరుగుతుంది. ఇప్పుడు వాస్తవంగా ఆ డెడ్ బాడీని ఏం చేశారు, దానికి సంబంధించిన అస్థికలు ఏమైనా దాచిపెట్టారా, ఆ బూడిదను ఏమైనా దాచారా, లేదంటే దాన్ని కూడా గంగలో కలిపేశారా, ఏం జరిగింది అసలు? ఒకవేళ ఇవ్వమన్నారు, ఇప్పుడు బాగానే హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇవ్వమన్నది, ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఒకవేళ ఇస్తే అవి సాయి కృష్ణవేనా కాదా అనే అనుమానం కూడా రేకెత్తిస్తున్న పరిస్థితి. సో ఇప్పటికీ తల్లి ఆ కేసును సిబిఐకి అప్పచెప్పాలి, ఇక్కడ పోలీసుల పైన సిట్టు పైన కొంత ఆశలు సన్నగిల్లుతున్నాయి. సో సిబిఐకి అప్పచెప్తే కొంత నిష్పక్షపాతమైన సమాచారం వచ్చే అవకాశం ఉందని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే కోర్టు మాత్రం చాలా క్లియర్గా చెప్పింది, సిట్ దర్యాప్తు చేస్తుంది, ఒకవేళ సిట్టుతో కాకపోతే సిబిఐకి ఇది అప్పచెప్తాం. సో అప్పటి వరకు విజయలక్ష్మి, ఎవరైతే సాయికృష్ణ తల్లి ఉందో విజయలక్ష్మి కావచ్చు, ఆ మేనమామలు కావచ్చు, ఆ కుటుంబ సభ్యులకు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. మరొక వారం రోజులు ఈ కేసును దర్యాప్తు చేసిన తర్వాత ఎటు నిగ్గుతేలే అంశాలు ఏమి బయటికి రాకపోతే ఖచ్చితంగా సిబిఐకి అప్పచెప్తాం, అప్పటి వరకు మీరు ఓపికగా ఉండాలని చెప్పి వారికి నచ్చచెప్పడం. మరోవైపు ఈ వారం రోజులు వీళ్ళు ఓపికగా ఉండాలి, ఈ వారం రోజుల్లోనే అస్థికలు లేదా బూడిద ఆ సాయి కృష్ణ డెడ్ బాడీకి సంబంధించిన ఆడవాళ్ళు ఏయో ఒకటి ఆ కుటుంబానికి ఇవ్వాలనే చాలా క్లియర్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం. సో ఈ క్రమంలోనే ఈ ఇద్దరు నిందితులు, ప్రధాన నిందితులుగా అభియోగాలున్న ఇటు నాని కావచ్చు, హెడ్ కానిస్టేబుల్ అశోక్ కావచ్చు, సిఐ నాగరాజు స్నేహితుడు సురేష్ కావచ్చు, వీళ్ళ ముగ్గురు దొరికితేనే
కీలకమైన అంశాలు బయటకు వస్తాయని ఇప్పటివరకు చర్చోపచర్చలు జరిగిన నేపథ్యంలో ఎట్టకేలకు వారిద్దరూ ఈరోజు సౌత్ జోన్ ఏసీపీ మానస దగ్గర లొంగిపోయిన సందర్భం మనం చూస్తున్నాం. సో వీళ్ళను ఇప్పుడు సిట్ అదుపులోకి తీసుకుంది. వీళ్ళను విచారణ చేపట్టి అసలు ఈ కేసుకు సంబంధించి పూర్తిగా 6వ తేదీ నుంచి ఈ రోజు వరకు సీసీ ఫుటేజ్లు ఏమైపోయినాయి, డెడ్ బాడీ ఏమైపోయింది, ఎక్కడెక్కడ దిప్పిరు, ఎవరెవరు పాల్గొన్నారు, వీళ్ళతో పాటు మరొక 10 మందిని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం విచారిస్తున్నారు. సో అందులో కానిస్టేబుల్స్ ఉన్నారు, హెడ్ కానిస్టేబుల్స్ ఉన్నారు, ఒక ఎస్ఐ ఉన్నాడు, చూసిన ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, సేమ్ టైం ఎవరైతే డెలివరీ బాయ్ ఉన్నాడో తను కూడా ఉన్నాడు. సో ఈ 8 మందితో పాటు వీళ్ళిద్దరు దొరికిరు. వీళ్ళతో పాటు సిఐ సురేష్ కూడా లొంగిపోయినట్లుగా తెలుస్తుంది. వీళ్ళకి సంబంధించి ఇప్పుడు కీలకమైన అంశాలు వస్తాయి. ఇంకొక 24 గంటల్లో సిట్ ఖచ్చితంగా దీనిపైన ఒక అధికారికంగా వివరాలు అయితే వెల్లడించాలి. ఎందుకంటే ఇప్పటికే హ్యూమన్ రైట్స్ కమిషన్ చాలా సీరియస్ అయింది. కోర్టు కూడా ముట్టికాయలేస్తుంది. పోలీసుల తీరు పైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ మొత్తం రాజకీయ రంగు పులుముకున్న తర్వాత వైసీపీ తీవ్ర స్థాయిలో దాడి చేస్తుంది కూటమి ప్రభుత్వం పైన. సో ఇప్పుడు ప్రభుత్వం కొంత సేఫ్ సైడ్ ఉండాలంటే ఎవరైతే నిందితులుగా ఉన్న నాని కావచ్చు, అశోక్ కావచ్చు, సిఐ నాగరాజు కావచ్చు, వీళ్ళందరినీ వీళ్ళ నిందితులుగానే పరిగణించి వీళ్ళపైనే ఈ మొత్తం ఈ కేసు మొత్తం వీళ్ళపైనే కనుక రుద్దేస్తే ఒకవేళ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే దగ్గర ఆ తీవ్రత తగ్గుతుంది అనే ఒక ఆలోచనలు కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేస్తున్న నేపథ్యం. సో మొత్తంగా ఇప్పుడు వచ్చిన ఈ నిందితులు ఇద్దరు, అంటే నిందితులుగా పిలువబడుతున్న ఈ ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ నాని కావచ్చు, అశోక్ కావచ్చు, స్నేహితుడు సురేష్, ఈ ముగ్గురు నుంచి కీలకమైన సమాచారం వస్తే సాయికృష్ణ డెడ్ బాడీ ఎక్కడుందో తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.